బాగున్నారా అందరూ? ఏమండి చికెన్ మజ్జిగ పులుసు చేస్తున్నాను స్పెషల్ ఇవాళ. చాలా చాలా బాగుంటుంది. ముందు పచ్చిమిర్చి అండి, రోట్లో అన్న వేసుకోవచ్చు, మిక్సీకన్నా వేయచ్చు. ఆయిల్ వేసానండి, ఉల్లిపాయ కట్ చేసి వేసాను. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నానండి, ఉల్లిపాయ గబాలు మగ్గిపోతుంది. ఏమంటే టేస్ట్ చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. పచ్చిమిర్చి నేను మామూలుగా రోట్లో వేసి దంచాను. చక్క అంతా మగ్గిపోవాలండి, చిలికి పెట్టుకోవాలి ఇలాగా. దీంట్లో ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు పసుపు వేసుకున్న ముందు కలుపుని పక్కన పెట్టుకుందామండి. ఇంకా చక్క ఉల్లిపాయ అంతా మగ్గిపోయిందండి. ఇలా నూనె అంతా పైకి వస్తుందండి ముక్క చక్కగా మగ్గిపోతే. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొత్తిమీర. అంతేగాని మనం పచ్చిమిరపకాయలు కారం వేసాం కదా, ఇంకా కారం ఏం అక్కర్లేదండి. అంటే ఇంకా ఇలా 10 నిమిషాలు ఉంటే చాలు. అల్లం పేస్ట్ వేస్తే అడుగంట వేస్తున్నాను, వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను. మనం స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు అండి, సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ కూడా వేస్తాం కదా, ఇంకొక 10 నిమిషాలు అలా ఉంటే చాలండి. ఇదిగోండి, ఎప్పుడైతే ఆయిల్ అంతా పైకి వస్తుందో మనకు చికెన్ ముక్క చక్కగా ఉడిగిపోయింది మెత్తగా. ఇంకా చాలండి, గ్యాస్ ఆపేస్తుంది. ఇంకా మజ్జిగ జాడికి, మజ్జిగ పులుసుకి పోపు పెట్టుకుంటే చాలు. ఇదిగోండి, ఇవి దీంట్లో ఇట్లా వేసేసుకోవడమే. ఫస్ట్ ఆయిల్ వేసానండి, మజ్జిగ పులుసు కదండి, కొంచెం మెంతులు టేస్ట్ కోసం, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇంతే, సింపుల్ అండి. చికెన్ మజ్జిగ పులుసు అండి. అబ్బో అదే మజ్జిగ పులుసు అదేం చికెన్ అని అబ్బో అనుకోబాకండి అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. చేయకపోతే అసలు ఎంత బాగుంటుందండి టేస్ట్. నేను చేస్తుంటానండి, నేను ట్రై చేశాక మీకు చెప్తాను ఏదైనా కూడా. చాలా బాగుంది టేస్ట్ అయితే, ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఇదిగోండి అయిపోయింది చికెను మజ్జిగ పులుసు. ఏమండి అబ్బో మజ్జిగ పులుసు చికెన్ ఏంటి ఏం బాగుంటుంది అనుకుంటావు బాగండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చేయకపోతే కనుక ఏదైనా తింటేనే కదండి టేస్ట్ తెలిసేది. భీమవరం స్పెషల్ అండి చికెను మజ్జిగ పులుసు, ఒకసారి ట్రై చేయండి. నేను చేశాక మీకు చెప్తున్నానండి, ఏదైనా కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంకేం కావాలని అడిగినా నేను చేసి చూపిస్తాను మీకు. ఏమంటే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండి.